నమస్తేనా. సో ఇయ్యాల నేను వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతంలో 3వ వారం అనమాట. ఈ 3 వారాలు నాకు జరిగిన ఇవన్నీ కూడా నేను మీకు చెప్తా, ఖచ్చితంగా చూడండి. పూజ చేసేటప్పుడు ఎంత పాజిటివ్ వైపు ఉంటుందో తెలుసా. సో రోజంతా దేవుడి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ పూజ చేసేటప్పుడు ప్రతిసారి నేను ఏం చెప్తా, మనం కూడా మంచిగా రెడీ కావాలి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే మనం రెడీ అయినాం. అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నార్మల్ సన్ స్క్రీన్, మీ అందరికీ తెలుసు నాది ఆయిల్ ఇంకా యాక్నీ ప్రోన్ సన్ స్క్రీన్ అని. సో మనం ఇసొంటప్పుడు ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్నే యూజ్ చేయాలి, లేకపోతే ఇంకా మనకు ఆయిల్ అనేది ఫేస్ మీద వచ్చేస్తుంది. సో నా లెఫ్ట్ సైడ్ ఈ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా. ఇది ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుందో చూడండి. అట్లనే వైట్ కాస్ట్ కూడా ఉంటుంది. చూసారా, ఎంతసేపు అప్లై చేసినా సరే స్కిన్లోకి అస్సలు అబ్జర్వ్ అయితలేదు. మొత్తం గ్రీజీగా ఉంది అండ్ కంప్లీట్ వైట్ కాస్ట్ కనిపిస్తుందా మీకు. సో ఇంకో దిక్కేమో ది డర్మాకో వాళ్ళది 1% హైర్లోనిక్ సన్ స్క్రీన్ ఆయిల్ ఫ్రీ జెల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. చూసారా, స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. అస్సలు వైట్ కాస్ట్ లేదు అండ్ అస్సలు గ్రీజీగా లేదు. సో మీకు క్లియర్గా రిజల్ట్ అనేది విజిబుల్ అవుతుంది కదా. ఇదేమో రెగ్యులర్ సన్ స్క్రీన్, ఇదేమో ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అనమాట. సో ఇట్లాంటి ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్లు అనేవి మన స్కిన్ని ఆయిలీ చేస్తుంది అండ్ డల్ చేస్తుంది. అండ్ ఈ ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్ అనేది ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మన పోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి దానివల్ల బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో సన్ స్క్రీన్ మనము యూవీ రేస్ నుంచి కాపాడుతుందని పెట్టుకుంటే, ఇటువంటి సన్ స్క్రీన్లు ఏమో మన స్కిన్ ఇంకా డల్ చేసి అండ్ అట్లనే కాంప్లెక్షన్ని లైఫ్లెస్గా చేస్తుంది అండ్ బ్రేక్అవుట్స్ని కూడా ఇస్తుంది. అందుకోసమే యాక్నీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్లనే యూజ్ చేయాలి. సో అందుకోసమే నేను ది డర్మాకో వాళ్ళది 1% హైర్లోనిక్ సన్ స్క్రీన్ ఆయిల్ ఫ్రీ జెల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది లైట్ వెయిట్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అనమాట. ఇది ఆయిల్ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఇందులో SPF 50 అండ్ PA++++ ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. అండ్ ఇందులో నో యాడెడ్ ఆయిల్స్ అనమాట. నయాసినమైడ్ అండ్ జింక్ PCA కంట్రోల్స్ రెగ్యులేట్స్ ఆయిల్ ప్రొడక్షన్ అనమాట. ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్ బై డర్మటాలజిస్టులు. నా లెక్కనే ఆయిల్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ ని ట్రై చేయండి. మరి డిఫరెంట్ స్కిన్ టైప్స్ వాళ్ళ కోసం ఎట్లా అని అడుగుతుర్రా, సో వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ కోసం 1% హైర్లోనిక్ సన్ స్క్రీన్ హైడ్రేటింగ్ జెల్ ఉందన్నమాట. అట్లనే నార్మల్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం 1% హైర్లోనిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ ఉంది. సో అన్ని రకాల స్కిన్ టైప్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లను ట్రై చేయండి. మీ డీటెయిల్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ది డర్మాకో వాళ్ళు ఇట్లాంటి మంచి ప్రోడక్ట్లను అందించుడే కాదు, వీళ్ళు యంగ్ సైంటిస్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఎలాంగ్ విత్ భూమి 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేస్తున్నారు. సో మనం ఏం ఆర్డర్ చేసినా సరే దాన్ని ఒక స్టూడెంట్ లింక్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేస్తారు అన్నట్టు. చాలా మంచి ఇనిషియేటివ్ కదా. అండ్ డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ఈ ప్రోడక్ట్లు ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ కింద కనిపించే ఈ కోడ్ ని గనక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో సన్ స్క్రీన్ రాసుకున్నా కదా, సాయంత్రం దాకా పూజ చేసినా సరే నా స్కిన్ కి అస్సలు ఆయిల్ రాదనమాట. లైట్ గా కాంపాక్ట్ అండ్ అట్లనే చిన్నగా మస్కరా చిన్నగా కొంచెం మేకప్ వేసేసుకొని పూజ స్టార్ట్ చేద్దాం.
మీరు చెప్పినట్టుగానే జడేసుకున్న, గాజులు వేసుకున్న, పువ్వులు పెట్టుకున్న, అన్నీ చేసిన. ఈసారి చాలామంది నా జుట్టు గురించి, పువ్వుల గురించి, గాజుల గురించి ఎప్పటి సందో వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. ఇప్పటి సంది ఏ పూజ చేసినా సరే ఇంతమంది చెప్తున్నప్పుడు వినాలా కదా. అండ్ నా తలనొచ్చినా ఏమైనా సరే ఇంకా జుట్టు వేసుకొని తర్వాత కావాలంటే ఒక ట్యాబ్లెట్ అని వేసుకుంటా, కానీ మీతో ఊకే చెప్పించుకోవడం ఎందుకని జుట్టు వేసేసుకున్నాను అన్నమాట. అండ్ ఈసారి 3వ వారం పిండి దీపాలు ఇంకా మంచిగా వస్తాయి అనుకుంటే ఏందో తెలియలేదు. వెరైటీగా వచ్చినాయి దీపాలు. అంటే అతుక్కున్నట్టే ఉన్నాయి కానీ అతుక్కోలేదు. నెయ్యి ఎక్కువైందో మరి అరటిపండు అయిందో. అరటిపండు కూడా నేను వేయలేను, కానీ ఎందుకు అయింది అనేది నాకు అర్థమవుతలేదు. బట్ మొత్తానికి అయితే ట్రై చేసిన. ఇక్కడ పంచామృతం తయారు చేసిన. అండ్ చలిమిడి కంపల్సరీ పెడుతున్నా. ఈ చలిమిడిని ఏం చేస్తారు అని అడిగారు. ఆ చలిమిడిని మంచి కొంచెం ప్రసాదం ఇచ్చేస్తా. ఇట్లా ఇరిగిపోకుండా దీపాలు అయితే చేసినాను అనమాట. బట్ చిన్న చిన్న క్రాక్స్ వచ్చినాయి, ఎందుకో అర్థం కాలేదు. ఇక నాకు అప్పటికే టైం లేట్ అయిపోతూ ఉంటే దాన్ని సగబెట్టి నున్నగానైతే చేసిన. ఇవాళ ప్రసాదం కింద నేను సేమియా పాయసం చేస్తున్నా. అండ్ ఈ వారంలో అంటే 2వ వారంలో నేను చెప్పేటప్పుడు మర్చిపోయింది ఏంటిదంటే, ఈ పిండి దీపాలు ఏం చేస్తారు అక్క అని అడిగారు. సో పిండి దీపాలు నేను నా పూజ సామాన్ అంతా కూడా రోజు 2 పూటల దీపం ముట్టిస్తాను కదా, ఆ ఒత్తులు, పువ్వులు, కొబ్బరికాయలు, ఈ చిప్పలు ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి ఒకటే కవర్ పెడతాను అన్నమాట. ఆ కవర్లో ఈ దేవుని సామాన్ అంతా వేస్తా. ఇవేం చేస్తా అంటే పారే నీళ్ళల్లో లేకపోతే ఏదైనా గుడికి పోయినప్పుడు అక్కడ గుడి సామాన్ వేసే దగ్గర వేసేస్తాను అన్నమాట. ఈ పిండి దీపాలు కూడా అన్ని రోజుల దాకా ఆగాయి కాబట్టి సాటర్డే పూజ అయిపోయిన తర్వాత సండే స్నానం చేసి ఈ పీఠం కదిపి కొబ్బరికాయ కొట్టి ఆ సామాన్ అంతా తీసుకుపోయి కూడా ఆ కవర్తో కవర్ పారే నీళ్ళల్లో వేసేస్తాను అన్నమాట. ఆవులకు కూడా పెట్టచ్చట, బట్ ఇక్కడ ఆవులు మాకు దగ్గర పట్ల ఎక్కడ లేవు కాబట్టి అట్లా పిండి దీపాలను చేసేస్తా.
అండ్ ఇంకొంతమంది ఏమో ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలి, ఎల్లో కలర్ కండువాన్ని వేసుకోవాలి అని చెప్తున్నారు. ఎన్ని నియమాలు పెట్టుకుంటూ పోతే అంత పూజ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి అమ్మ ఇన్ని చెయ్యాలా, ఇది కంపల్సరీ, ఇంత ఉండాలా అని చెప్పేసి అవి మనల్ని మనమే బంధించుకున్నట్టు అయిపోతుంది. సో నేను చూసిన వీడియోస్లో కానీ నేను చెప్పిన అంటే నేను ఎవరి పూజారైతే వ్రతం ఇని చేస్తున్నానో ఆయన ఎప్పుడు పచ్చ కండువాల గురించి పచ్చ చీరల గురించి చెప్పలేదండి. మంచిగా కొత్త బట్టలు లేదు అంటే శుభ్రంగా ఉన్న బట్టలు వేసుకొని మాత్రమే చెప్తారు. సో అట్లా నేను ఎవ్రీ టైం కొత్త బట్టలే వేసుకుంటున్నా. అంతే తప్పితే పచ్చ చీరనే కట్టుకోవాలి, పచ్చ కండువా వేసుకోవాలి ఇట్లనైతే ఏ పంతులు చెప్పలేరు. అండ్ నేను ఇప్పటిదాకా చూసిన 7 శనివారాల పూజలో ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే చూడలేదు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, సడన్గా ఈ 7 శనివారాల వ్రతం ఎందుకు చేస్తున్నా అని చెప్పి. సో నాకు నా ఫ్రెండ్ అనమాట, మేము ఆర్వీఎస్లో వర్క్ చేసినప్పుడు అక్కడ నా ఫ్రెండ్ మా నిజామాబాద్ అమ్మాయి ఆర్వీఎస్ ప్రియా అని పేరు పెట్టుకున్నాను అనమాట. సో ఆ ప్రియా తిరుపతికి పోయినప్పుడు అక్కడ కోనేరులో స్నానం చేసిన తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకుందో లేకపోతే ముందు రోజు రాత్రి పడుకుందో తెలియదు, కానీ నాకు కావాల్సిన కోరిక గురించి ఆమెకు కల వచ్చిందట. సో అది నాకు అక్కడి నుంచే ఫోన్ చేసి, నువ్వు 7 శనివారాల వ్రతం చెయ్యి, నీ గురించి కల వచ్చింది, ఇక్కడికి వస్తే అవుతుందట, ఈ పూజ చేస్తే అవుతుందట అని చెప్పింది. ఆమె చెప్పినాక ఒక 2 డేస్కే సేమ్ మళ్ళీ నాకు అట్లా కల వచ్చింది, ఆ కోరిక నెరవేరినట్టు. అమ్మో ఇదేదో అంటే ఇప్పుడు మనకి ఏదైనా తెలిస్తే ఆ అనుమానం అట్లనే ఉంటుంది కదా, తెలిసి కూడా చేయకపోతే తెలిసి చేస్తలేమని మనసంతా అటే గుంజుతుంది. ఆమె నాకు చాలా ఏళ్ళ తర్వాత, మేము అప్పుడప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాం తప్పితే అసలు ఏ విషయాల గురించి, నా పర్సనల్ విషయాల గురించి దానికి అంతగా నాకు తెలియదు. కానీ నేను ఒకటి చెప్తా అని చెప్పి ఏమనుకోకుండా ఇది చెప్పింది. పర్సనల్ విషయాలు మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా, అయినా సరే నువ్వు ఏమనుకున్నా సరే నేను ఒకటి అడుగుతా, ఒకవేళ ఇది కావాలంటే ఇది చెయ్యు అని చెప్పి నాకు చెప్పింది అనమాట. సర్లే ఆలోచిద్దామని అన్నట్టే అనుకున్నా. తర్వాత 2 డేస్కి అట్లా నాకు డ్రీమ్ రాగానే అమ్మో నాకు వెంకటేశ్వర స్వామి ఏదో చెప్తుండు చెయ్యాలా అని నేను అప్పుడు ఇట్లా నిశ్చయించుకొని ఈ 7 శనివారాల వ్రతం చేస్తా అని ప్లాన్ చేసుకున్నాను అనమాట. 7 శనివారాల వ్రతాలు ఎక్కడున్నా సరే శనివారం డుమ్మా కొట్టకుండా అదర్ దెన్ పీరియడ్ వస్తే తప్పితే ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయినా అనమాట. అట్లా ఈ పూజను చేయడం స్టార్ట్ చేసిన. అండ్ నాకు తెలిసిన వాళ్ళు నేను అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా అని చెప్పి, సరే ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వు ఇప్పటిదాకా వెంకటేశ్వర స్వామి వ్రతం చేయలేదా, వెంకటేశ్వర స్వామి వ్రతం చేయలేదా అని చెప్పి అందరు అడిగారు. అవునా ఏమో మరి నేను ఎప్పుడు చేయలేను, మా వాళ్ళు ఎప్పుడు చేయంగా నేను చూడలేను అన్నట్టే ఇంకా ఊరుకున్నా. ఆ తర్వాత ఇక ఈ డ్రీమ్ వచ్చిన తర్వాత సరే చేద్దామని ఫిక్స్ అయిపోయినాక ఏందనుకుంటున్నారు, 2వ వారం స్టోరీ చూసి నాకు షీలా అని ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఆమె నేను ఈ పూజ చేశాను, నాకు ఇట్లా జరిగింది, నువ్వు చేయలేదా, నువ్వు చేసినావు అనుకున్నా అని చెప్పిందనమాట. సో షీలా నాకు చెప్పేసరికి నాకు ఇంకా షాక్ అయిపోయినా. అవునా, నాకు ప్రియా చెప్పడం ఏంది, షీలా చెప్పడం ఏంది, ప్రియాకేమో కల వచ్చిందని చెప్పింది, షీలనేమో నేను ఇది చేసినా నాకు అందుకే అయ్యింది, నువ్వు కూడా చెయ్యి అని చెప్పింది. ఇక ఈ 2 రోజుల అంటే ఏమంటారు, ఆ 2 రోజుల డ్రీము చెప్పంగానే రావడం, ఇది 2వ వారం పూజ స్టోరీ చూసి షీలా రిప్లై చేయడం, ఇవన్నీ కూడా నాకు ఇంకా గట్టిగా పూజ చేయాలా అంటే ఇంకా 7 వారాలు చేయాలా, దీంతో నా విష్ గట్టిగా నెరవేరుతుంది అని నాకు అనిపించింది అనమాట. సో లిటిల్ మిరాకిల్స్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు ఇవన్నీ చెప్తారు కదా. సో అట్లా నాకు నా ఫ్రెండ్ ఒక కాల్ వచ్చి ఈ పూజ చేయమని చెప్పడం ఏంది, ఆమె చెప్పినాక 2 రోజుల కల రావడం ఏంది, అట్లనే 2వ వారం రోజు స్టోరీ చూసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూసి నాకు షీలా రిప్లై చేయడం ఏంది, ఇదంతా కూడా ఒక మిరాకిల్ లాగానే అనిపించింది అనమాట. నేనైతే అట్లా బిలీవ్ చేస్తున్నా.
ఇట్లా 3వ వారం కూడా ముద్దుగా పూజ చేసుకున్నాను అనమాట. రాధా మేడం నేను ఎప్పుడు పూజ చేసినా ఉంటలేను, పూజలో ఏదో ఒక వారం నేను కూడా ఉంటా మేడం అని చెప్పి ఈరోజు ఉందన్నమాట. అయితే నేను ఎప్పుడు ప్రసాదాలు నేను చేస్తా కదా అని ఇలా రాధ చేత ప్రసాదాలు చేయించిన. రాధ కూడా నాతో పూజలో కూర్చుంది. నాకు గమ్మత్ అనిపించింది. కూడా వచ్చి దండం పెట్టుకున్నాడు. అండ్ ఖచ్చితంగా నేను శనివారం రోజైతే అర్జుని సోనుని ఎక్కడున్నా సరే మా ఇంటికి భోజనానికి రావాల్సిందని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చినాను అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం పనులు ఉన్నా సరే లంచ్ టైం కల్లా వచ్చేసి తినేస్తున్నారు అనమాట. నాకు పూజ చేసుకున్న తర్వాత ఒక గంటల వంట అంతా చేసి కింద కూర్చొని ఇస్తరాకులలో అన్నం పెట్టుకొని తింటే ఎంత హాయిగా అనిపిస్తుందో నేను మీకు మాటలలో చెప్పలేను. సో నాకు మస్తు అంటే మస్తు వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఇలా సాటర్డే వస్తే రేపు ఇది చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా ప్రశాంతంగా చేయాలి, ఈ ప్రసాదం చేయాలని, ఇట్లా రేపేం చేయాలా లేకపోతే ఎల్లుండి ఏం చేయాలన్నట్టు ఊహించుకుంటేనే రాత్రి పడుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, పూజ అంటే ఇవన్నీ చేయాలా, ఇన్ని దీపాలు పెట్టాలా, ఇన్ని ప్రసాదాలు చేయాలా, పీట పెట్టాలా, కలశం పెట్టాలా, ఇవన్నీ డౌట్లు ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఏం చేయకండి. వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి ఒక్క పిండి దీపం అన్నా సరే పెట్టి ఒక కొబ్బరికాయ చేతిలో పట్టుకొని, దేవుడా నాకు నువ్వే దిక్కు, నేను నీకు 7 వారాలు ఇట్లా పిండి దీపం పెట్టి
నేను మొక్కుతా అని మొక్కినా చాలు తెలుసా. అది కూడా మీకు ఇంకా ఈ పూజ కన్నా ఎక్కువ ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే అది చేయాలి ఇది చేయాలన్న గాబరు ఉండదు, టెన్షన్ ఉండదు, అయ్యో అది మిస్ అయిపోయింది, అమ్మో ఇది అది అనేది ఏమీ లేకుండా దేవుని ఫోటో, పిండి దీపం, కొబ్బరికాయ, కోరిక, శ్రద్ధ ఇవి చేసినా సరే ఇంకా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఇట్లా ఇష్టం కాబట్టి ఇట్లా చేస్తున్నా. పిల్లలు ఉన్నోళ్ళైనా సరే, వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఖచ్చితంగా మీరు అట్లా దేవుని ఫోటో, ఆ ఫోటో ముందు దీపం ఇవి పెట్టి చూడండి చాలు, మీకే తెలుస్తుంది ఆ మహిమ. అండ్ పొద్దున్నే చేయాలా పూజ అని కూడా చాలామంది అడిగారు. పొద్దున కాదు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు. కాకపోతే సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు ఒక పొద్దులాగా అసలు ఏం తినకుండా ఏదైనా చాయ్, పాలు, ఏదైనా ఫ్రూట్స్ తిని సాయంత్రం దేవునికి పూజ చేసిన తర్వాత ఒక పొద్దుడొచ్చు అన్నట్టు. సో ఇట్లా నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా వాళ్ళకి పసుబొట్టిచ్చేసి ఈవినింగ్ సాయంత్రం పూజ చేసేసి నేను 3వ వారం కింద ఇక్కడికి మన బంజారాహిల్స్లో టీటీడీ లాగానే టెంపుల్ ఉంటుంది, అక్కడికి పోయినా కానీ ఫుల్ వాన పడ్డది. అసలు ఏం షూట్ చేయలేకపోయినా, ఉన్న చిన్న క్లిప్సే ఇక్కడ యాడ్ చేసిన. సో ఇది అలాంటి వీడియో అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.